హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం బడ్జెటింగ్లో 3 ఫ్రెష్ హ్యాక్స్ గురించి డిస్కస్ చేద్దామండి. మన ఫ్యామిలీని సెక్యూర్ చేయాలంటే ఇలాంటి హ్యాక్స్ అనేవి చాలా వరకు ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనం ఫైనాన్షియల్లీ ఫిట్ ఉంటేనే ఫ్యామిలీ అనేది హ్యాపీగా ఉంటుంది. సో ఫస్ట్ హ్యాక్ వచ్చేసి ఎన్వలప్ సిస్టమ్ అండి. శాలరీ అనేది మనకి మంత్లీ క్రెడిట్ అయినప్పుడు అది డిజిటల్గా కనిపిస్తుంది. సో వాట్ ఐ సజెస్ట్ ఈస్ మొత్తం శాలరీని విత్డ్రా చేసేయండి, క్యాష్ రూపంలో కంప్లీట్లీ విత్డ్రా చేయండి. సో ఇంట్లో ఒక 4 ఎన్వలప్స్ పెట్టండి. ఒక ఎన్వలప్ మీద శాలరీ అని, ఇంకో దాని ఒక ఎన్వలప్ మీద రెంట్ అని, ఇంకో దాని మీద గ్రాసరీస్ అని, ఇంకో దాని మీద ఫన్ అని, ఇంకో దాని మీద సేవింగ్స్ అని రాయండి. సో మనకి ఇఫ్ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ 75,000 శాలరీ అనుకుంటున్నాను, 30,000 రెంట్ అని రాయండి, 20,000 గ్రాసరీస్ అని పెట్టండి. అంటే ఇప్పుడు మనం 75,000 విత్డ్రా చేస్తాం కదా, విత్డ్రా చేస్తున్న దాంట్లో ఒక 30,000 అనేది రెంట్ అనే ఎన్వలప్లో పెట్టండి, 20,000 గ్రాసరీస్లో, 15,000 ఫన్లో, 10,000 సేవింగ్స్ అనే ఎన్వలప్లో పెట్టడం వల్ల సో మన అవసరం వచ్చినప్పుడు ఆ అవసరానికి తగ్గట్టుగా మనం ఆ ఎన్వలప్లో నుంచి డబ్బులు బయటకు తీయాలన్నమాట. సో ఏదైనా ఎన్వలప్ ఖాళీ అయిందనుకోండి, ఇంకా మంత్కి నో మోర్ స్పెండింగ్స్ అనమాట. సో అక్కడికి మన బడ్జెట్ అనేది రీచ్ అయిపోయినట్టు. సో యూ షుడెంట్ స్ట్రెచ్ ఇట్ బై రిమూవింగ్ క్యాష్ ఫ్రమ్ అనదర్ ఎన్వలప్. సో వేరే దాంట్లోంచి తీసి మన సేవింగ్స్లో నుంచి తీసి వాడుకోకూడదు అనే ఒక మెంటల్లీ ఒక స్టేబుల్ మైండ్ సెట్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. సో డెఫినెట్లీ ఇది ఫాలో అవ్వండి. నేను నా పర్సనల్గా ట్రై చేశానండి. ఓవర్ స్పెండింగ్ అనేది ఆల్మోస్ట్ 0 చేయగలిగాను. అండ్ దెన్ సెకండ్ టిప్ వచ్చేసి వీక్లీ బడ్జెట్స్ చేయండి. మంత్లీ బడ్జెట్ అనేది ఇట్స్ సంథింగ్ కంపారిటివ్లీ లాంగ్ టర్మ్, అంటే మనం 30 days అనేది దాన్ని హోల్డ్ చేయాలి. సో వీక్లీ బడ్జెట్స్ చేయండి. లైక్ ఒక వీక్లో ఇంత మాత్రమే ఖర్చు పెట్టాలి అని చెప్పి మంత్ అంతా ప్లాన్ చేస్తే కన్ఫ్యూజన్ అయ్యే బదులు వీక్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ 18,000 మాత్రమే ఖర్చు పెట్టాలి అని పెట్టుకోండి. డైలీ 2.5Kతో అడ్జస్ట్ అవ్వాలి. సో దట్స్ అవర్ టార్గెట్ అనమాట. నేను ఏంటంటే గ్రాసరీస్ అనేవి అప్పుడప్పుడు వీక్లీ వన్స్ కూడా తీసుకొస్తాను. మిడ్ వీక్లో ఎప్పుడు ఆర్డర్ పెట్టను, వీక్లీ వన్స్, దట్టు అలాగ వీకెండ్లో కానీ ఎప్పుడైనా చూసుకొని అలా ఆర్డర్ పెట్టడం వల్ల ఓ 2,000 వరకు నేను సేవ్ చేయగలిగాను. మంత్లీ 2,000 వరకు సేవ్ చేయగలిగాను. అలాగా మీరు కూడా వీక్లీ బడ్జెట్స్ చేయండి, డెఫినెట్లీ డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తారు, రైట్? నెక్స్ట్ థర్డ్ హ్యాక్ వచ్చేసి క్యాష్ బ్యాక్ రిలేటెడ్ యాప్స్ ఆర్ క్రెడిట్ కార్డ్స్ లాంటివి యూజ్ చేయండి. చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, క్రెడిట్ కార్డ్స్ కూడా చాలా జాగ్రత్తగానే యూజ్ చేయాలి. ఈ క్యాష్ బ్యాక్ రిలేటెడ్ యాప్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ యూజ్ చేయండి. సో ఇలాంటివి యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం స్పెండింగ్ చేసినప్పుడు ఆ స్పెండింగ్ మీద నుంచి మనకు ఒక 1% ఆర్ 2% రిటర్న్ ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ యాప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్సనల్లీ అమెజాన్ పే, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తానండి. ఈ గ్రాసరీస్ కానీ లేకపోతే ఏదైనా షాపింగ్ లాంటివి ఉంటే అలాంటి వాటికి కానీ ఆ కార్డు యూజ్ చేస్తాను. దానివల్ల ఏంటంటే ఆ కార్డ్ని ఎక్కడ యూజ్ చేసినా నాకు 1% క్యాష్ బ్యాక్ వచ్చేసింది అక్కడే. అర్థమైందా? ఇప్పుడు నేను 10,000 ఖర్చు పెట్టానంటే నాకు దాంట్లో బై డిఫాల్ట్ నేను వాడిని వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు, నాకు 1% అనేది క్యాష్ బ్యాక్ బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది. సో బియాండ్ దట్ మనం దాన్ని ఒక మంత్కి నేను 10,000 ఖర్చు పెడితే నాకు 1% క్యాష్ బ్యాక్ వచ్చినప్పుడు ఇయర్ మొత్తంలోనూ నాకు 12% క్యాష్ బ్యాక్ వచ్చింది కదా. సో ఈ 12% అనేది నేను ఎర్న్ చేసుకున్నట్టే కదా అది. అలాగా ఈ క్యాష్ బ్యాక్ వచ్చేది అనే దగ్గర మనం అది కూడా మన బడ్జెట్లో నుంచే స్పెండ్ చేయాలి. అలా చేసి దానివల్ల మనం ఎంతో కొంత డెఫినెట్లీ సేవ్ చేయగలుగుతాం, రైట్? ఒక రియల్ ఎగ్జాంపుల్ వైజ్ చూసుకుంటే 75,000 శాలరీలో 15,000 సేవింగ్స్ ఎన్వలప్లో, ఇంకో 5,000 అనేది మన వీక్లీ ప్లాన్ తోటి, అలాగా ఈ క్యాష్ బ్యాక్ ద్వారా ఇంకొక 1-2,000 ఈ బ్యాలెన్సెస్ అన్నీ అడ్జస్ట్ చేయడం వల్ల బడ్జెట్లో మనం ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుందండి. స్మాల్ హ్యాక్స్తో బిగ్ డిఫరెన్స్ అనేది వస్తుంది. సో బోనస్ టిప్ వైజ్ చూసుకుంటే ఈ సేవింగ్స్ అన్నిటినీ కూడా ఒక ఎఫ్డీలో పెట్టండి. 6% ఇంట్రెస్ట్ వస్తుంది బేర్ మినిమంగా. సో 6% ఇంట్రెస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 మనం పెట్టినట్టయినా ఇయర్ మొత్తానికి 600 మనం ఎర్న్ చేస్తాం ఎక్స్ట్రా, అది యాడ్ అవుతుంది అన్నమాట ఇంట్రెస్ట్ కింద. నేను ఒక ఫ్యామిలీ మ్యాన్లో ఇలాంటి ట్రిక్స్ చాలానే ట్రై చేశానండి. ఆల్మోస్ట్ 99% అన్నీ వర్క్ అయినాయి నాకు. అండ్ ఎవ్రీడే ఇలాంటిదే ఒక టిప్ని మీకు షేర్ చేస్తూ ఉంటాను, మీరు ట్రై చేయండి. అండ్ ఎవ్రీడే లాంగ్ అండ్ డీటెయిల్డ్ వీడియోస్ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను, ఫుల్ గైడ్ లాగా.
సో సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది ఈ ఎన్వలప్ హ్యాక్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీక్ బడ్జెటింగ్తో స్టార్ట్ చేసాం. మళ్ళీ రేపు ఇన్వెస్టింగ్ హ్యాక్స్ గురించి చెప్తాను. ఫ్యామిలీ కోసం మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని అండ్ మన ఫ్యామిలీని కూడా స్మార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. బాయ్.